దేవుని యొక్క వాక్యము మనము చదువుతున్నప్పుడు, వింటున్నప్పుడు దానికి ఎప్పుడైతే మనం లోబడతామో అప్పుడే మన జీవితంలో పెను మార్పులు కలుగుతాయి. వాక్యం వినడం గొప్ప విషయం కాదు, నువ్వు విన్న వాక్యానికి విధేయత చూపించినప్పుడు మాత్రమే అప్పటి వరకు జరగని అద్భుతాలు నీ జీవితంలో జరుగుతాయి. నువ్వు ఎన్నో సందేశాలు వినుండొచ్చు, కానీ నువ్వు విన్న వాక్యం ప్రకారంగా నువ్వు ఎప్పుడైతే విధేయత చూపిస్తావో అప్పుడే నీ జీవితంలో మార్పులు వస్తాయన్న సంగతిని తెలుసుకోవాలి. ఎంతోమంది జీవితంలో వాక్యం వింటారు కానీ ఎందుకు మార్పులు రావో తెలుసా? 20, 30, 40, 50 సంవత్సరాలు వచ్చినా జీవితంలో ఎటువంటి కార్యాలు చూడరు. ఎందుకో తెలుసా? ఎప్పుడు చూసినా బైబిల్లో జరిగింది, ఎవరి జీవితంలోనూ జరిగింది అని మాత్రమే వింటారు. కానీ నా జీవితంలో జరిగింది అని చెప్పేవారు తక్కువ మంది. ఎందుకుంటారో తెలుసా? దేవుని యొక్క వాక్యాన్ని వింటారు కానీ దానికి విధేయత చూపించలేని పరిస్థితిలో ఉంటారు. నేను మరలా చెప్తున్నాను, వాక్యం విన్న నువ్వు దానికి గనక విధేయత చూపిస్తే అప్పటి వరకు జరగని అద్భుతం అప్పుడే జరగడం అనేది నీ జీవితంలో చూస్తావు. కానా వివాహంలో ద్రాక్షరసం అయిపోయింది.